సలార్ బాబోయ్ పిచ్చెక్కిచ్చిందనే చెప్పాలండి. సలార్ నిజంగా ఎలా అంటే మనకు ఫస్ట్ హాఫ్ ఎంత బాగా డ్రామా క్రియేట్ చేశారంటే ప్రశాంత్ నీల్ గారు నిజంగా నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో తెలుగులో నేను చూసిన బెస్ట్ డ్రామా ఏదన్నా ఉందంటే ప్రశాంత్ నీల్ గారు క్రియేట్ చేసిన ఫస్ట్ హాఫ్ డ్రామా అనే చెప్పాలి. మేబీ కొంతమంది కొంచెం లాగ్ అనిపించినట్లు అనిపించింది కానీ బట్ నాకైతే డ్రామా వైజు ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందనే చెప్పాలి. ఒక్క సీన్ ఉంటుంది అందులో ప్రభాస్ మన బర్త్డే కేక్ వచ్చేటప్పుడు ఒక ప్లాస్టిక్ కత్తి ఇస్తారు కదా, సో ఆ కత్తి పట్టుకున్నా కూడా వాళ్ళ అమ్మగారు ఎంత సీరియస్ అయ్యిద్దంటే నిజంగా ఆ సీన్ అయితే నాకు లిటరలీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తన గతం అటువంటిది అని మనకి చాలా క్లియర్గా చెప్పాడు నీల్ గారు. సో అలాగే శృతి హాసన్ కోసం చేసే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఉంటుందండి పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగు గుర్తుంటుంది కదా మనందరికీ, నేను కొడితే టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దినట్టుండిద్దని. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడండి. ఆ ఎలివేషన్కి అక్కడ డైలాగ్కి ఇక్కడ ఎలివేషన్కి పర్ఫెక్ట్ సింక్ అయింది నాకు తెలిసి. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి. మెయిన్లీ ఎవరైతే డ్రామాని బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇంకా కథలేకి సెకండ్ హాఫ్ ఉంటుందండి, అయ్యా బాబోయ్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాబోయ్ మెంటల్ వచ్చేసిద్ది. ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చేది. ఓవరాల్ ఎవరైతే మూవీని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మాస్ ఆడియన్స్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. వాళ్ళకైతే లిటరల్లీ సీట్ ఎడ్జ్లో కూర్చున్నట్లే ఉండిద్ది సెకండ్ హాఫ్లో కూడా డ్రామా బిల్డ్ చేసే టైంలో ఖచ్చితంగా కొంచెం ల్యాగ్లు అన్నట్లు అనిపిస్తుంది. బట్ ఆ డ్రామాకి నువ్వు ఎప్పుడైతే సింక్ అవుతావో ఆ సింక్ యాజ్ ఇట్ ఈస్గా నిన్ను ఫ్లోలో అలా తీసుకెళ్తూ ఉండిద్ది. బట్ ట్విస్ట్ నిజంగా ప్రశాంత్ నీల్ గారు ఇంటర్వ్యూలో చెప్పినట్టు లాస్ట్లో నేను ట్విస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను, అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను అన్నాడు. బాబోయ్ ఆయనకి నిజంగా దండం పెట్టేయాలండి. ఎందుకంటే ఆ కథ రాసుకోవటమే నిజంగా చాలా కన్ఫ్యూజన్తో కూడుకున్న కథ. అక్కడ ట్విస్ట్కి వచ్చేసరికి అయ్యో బాబోయ్ రియల్లీ జాంబీ ఫైట్స్ ఉండిద్ది. ఆ జాంబీ ఫైట్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండిద్దండి. నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే వన్ మ్యాన్ షో ఓన్లీ ప్రభాస్ కోసమే చూడండి, ప్రభాస్ కోసమే వెళ్ళండి. అలాగే డ్రామాకి సింక్ అవ్వండి. పృథ్వీరాజ్ సుకుమారన్ తన క్యారెక్టర్లో ఎప్పటివరకు ఉన్నదైతే చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ మూవీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మూవీ చూపిస్తుందే మనకి ఫ్లాష్ బ్యాక్, అయితే ఫ్లాష్ బ్యాక్లో మనకు చూపించేది మళ్ళీ సగం ఫ్లాష్ బ్యాకే. సో అదొక ప్రత్యేకత. శృతి హాసన్ గారు ఓకే ఎందుకో తీసుకున్నారు, బట్ మనకి ఇంకా తెలియదు ఆవిడది ఎందుకు కదా ఎందుకు తీసుకున్నారు, లేదా స్టోరీని డ్రైవ్ చేయడానికి ఒక వెపన్ లాగా ఆవిడని వాడుకున్నారా లేదా అనేది. యాజ్ యూజువల్గా ఇప్పటివరకు అయితే ఆవిడని స్టోరీ డ్రైవ్ చేయడానికే యూజ్ చేసుకున్నారు, ఒక స్టోరీ ఒకరికి చెప్పుకోవటానికి. సో అలాగే శ్రీయారెడ్డి గారు తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జగత్ బాబు గారు ఆయనకు ఉన్న టైంలో చాలా అంటే చాలా బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్ బ్రహ్మాజీ గారు నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్లో కొంచెం మంచిగా ఉండిద్దని అనుకుంటున్నాను. సో మై రివ్యూ 3.5/5 అండి. వెళ్ళేయండి, సరదాగా హ్యాపీగా చూసేయండి. సెకండ్ పార్ట్కి సంబంధించి నేమ్ ఎందుకు పెట్టారో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ ఎందుకు వెయిట్ చేయాలి అని చాలా అంటే చాలా బాగుంది, చూసేయండి. విల్ మీట్ ఇన్ హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.